కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెడతామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అన్ని పార్టీల అభిప్రాయం తీసుకుని భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ వ్యక్తిగత నిర్ణయంతో ప్రజాధనం వృధా అయిందని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తేల్చిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాళేశ్వరం నిర్మాణం కోసం కేసీఆర్ అప్పటి అసెంబ్లీని తప్పుదోవ పట్టించారని కమిషన్ నిర్ధారించిందని చెప్పారు. కాళేశ్వరానికి కేబినెట్ అప్రూవల్ ఉందని ఈటెల చెప్పడం కరెక్ట్ కాదని జస్టిస్ పీసీ ఘోష్ స్పష్టం చేశారు. హైదరాబాద్ సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చించారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను కేబినెట్ ముందుంచారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. నివేదిక సారాంశాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్తో వివరించారు. సుదీర్ఘ చర్చ తర్వాత జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును కేబినెట్ ఆమోదించింది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కేసీఆర్ రీడిజైనింగ్ పేరుతో మార్పులు చేసి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిర్మించారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఊరు పేరు మార్చి అక్రమాల పునాదుల మీద నిర్మించిన కాళేశ్వరం 3 ఏళ్లకే కూలిపోయిందని చెప్పారు. అసెంబ్లీలో రిపోర్టును ప్రవేశపెట్టి అందరి అభిప్రాయాలు తీసుకుంటామన్నారు సీఎం రేవంత్. కమిషన్ నివేదికలో ఎలాంటి రాజకీయ జోక్యం లేదని స్పష్టం చేశారు. ఈ దేశంలోనే న్యాయ నిపుణుడిగా, జ్యుడిషియల్ సిస్టంలో అపారమైన అనుభవం ఉన్న వ్యక్తిగా పేరు ఉన్న పీసీ ఘోష్ గారిని ఈ కమిషన్ చైర్పర్సన్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. వీటి నేపథ్యంలో ఊరు మార్చి, పేరు మార్చి, అంచనాలు మార్చి, అవినీతికి పాల్పడి అక్రమాలకు పునాదులు వేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు కూలిపోయింది. స్పష్టంగా కమిషన్ ఇందులో ఈ వివరాలన్నిటిని పొందుపరిచింది. భారీ అప్పులతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ హయాంలోనే కూలిపోయిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేబినెట్ ఆమోదం లేకుండా కేసీఆర్ సొంత నిర్ణయంతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ చెప్పిందన్నారు ఉత్తమ్. తుమ్మిడిహెట్టి దగ్గర నీళ్లు లేవని గత బీఆర్ఎస్ సర్కార్ చెప్పడం తప్పని కమిషన్ తేల్చిందని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం ఉందని ఈటెల రాజేందర్ చెప్పడం కూడా తప్పని కమిషన్ చెప్పిందన్నారు మంత్రి ఉత్తమ్. They are very, very crucial to the whole Ghosh Commission report. It is a then CM who can be directly and vicariously accountable for the irregularities and the illegalities, operation and maintenance of the 3 barrages. The then Finance Minister, Shri Itala Rajender, these are the words of the commission, demonstrated lack of commitment and integrity in safeguarding the financial and economic health of the newly formed state, pleading ignorance of crucial financial decisions relating to the project. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, నిర్వహణ అన్నింటికీ కేసీఆర్ వ్యక్తిగతంగా బాధ్యుడని కాళేశ్వరం కమిషన్ చెప్పిందన్నారు ఉత్తమ్. కేసీఆర్ వేసిన నిపుణుల కమిటీ మేడిగడ్డ దగ్గర బ్యారేజీ వద్దని చెప్పిందని, దీన్ని పట్టించుకోలేదని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పణంగా పెట్టి మేడిగడ్డ బ్యారేజీ నిర్మించారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగడానికి కేసీఆర్తో పాటు హరీష్ రావు బాధ్యులని కమిషన్ చెప్పిందన్నారు మంత్రి ఉత్తమ్. సప్రెషన్ ఆఫ్ ఎక్స్పర్ట్ రిపోర్ట్, అంతకుముందు 5 రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లు ఎవరైతే వారినే కేసీఆర్ గారే శాసనసభలో ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ అన్నారు, వాళ్ళ రిపోర్ట్ ని కోల్డ్ స్టోరేజ్ లో పెట్టి దే గో హెడ్ విత్ ది మేడిగడ్డ బ్యారేజ్. నెక్స్ట్, మిస్లీడింగ్ జస్టిఫికేషన్ ఫర్ సైట్ షిఫ్ట్. తుమ్మడిగడ్డ దగ్గర నీళ్లు లేవని షిఫ్ట్ చేశారు, అది కరెక్ట్ కాదని చెప్పి కమిషన్ చెప్పింది. ల్యాక్ ఆఫ్ క్యాబినెట్ అప్రూవల్, ఈ స్థాయి ప్రాజెక్ట్ ని తప్పనిసరిగా క్యాబినెట్ ఆమోదం ఉండాలి. క్యాబినెట్ ఆమోదం లేకుండా ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ నిర్మాణం చేయడం ఇది చట్ట వ్యతిరేకం, ఇది ఇల్లీగల్, ఇర్రెగ్యులర్ అని చెప్పి జస్టిస్ ఘోష్ కమిషన్ హస్ ప్లేస్డ్ ఇన్ ద రిపోర్ట్. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అడుగడుగునా ఉల్లంఘనలే జరిగాయన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. జస్టిస్ ఘోష్ కమిషన్ అందరితో మాట్లాడి ప్రభుత్వానికి నివేదిక సమర్పించిందని చెప్పారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ప్రభుత్వం ఇచ్చింది కాదని స్వతంత్ర న్యాయ విచారణ కమిషన్ ఇచ్చిందన్నారు. కేసీఆర్ రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించారని కమిషన్ తేల్చిందన్నారు బట్టి విక్రమార్క. 3 బ్యారేజీల ప్రణాళిక, నిర్మాణం, పూర్తి నిర్వహణ మరియు నిర్వహణలో జరిగిన అవకతవకలు మరియు అక్రమాలకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా జవాబుదారీగా
అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు వ్యవహరించారు. ఆయన సూక్ష్మంగా ప్రమేయం మరియు ఆదేశాలు ఈ 3 బ్యారేజీల అవకతవకలకు కారణం మరియు ఫలితం కూడా, దీని దుస్థితికి కూడా వారే కారణం. తమ ప్రభుత్వంలో రాజకీయ కక్ష సాధింపులు ఉండవన్నారు సీఎం రేవంత్. బీఆర్ఎస్ నేతలు జస్టిస్ పీసీ ఘోష్ రిపోర్టును తప్పుపట్టడం సహజమేనన్నారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై అందరి అభిప్రాయాలు తీసుకొని ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు.